మీటూ గ్రామ దర్శన కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం మూడపల్లి మండల కేంద్రంలో మా మూడంపల్లి గ్రామంలోనూ ఈ గ్రామం నుండి పట్లోల సుగుణమ్మ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. సుగుణమ్మ గారి కొడుకైనటువంటి గోపాల్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులు. ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళు అనేక సంవత్సరాలుగా గ్రామానికి సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినట్టు ఒక మహిళా రిజర్వేషన్ రావడంతో వాళ్ళ అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, రాజకీయాల్లో రేపు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏ విధమైన సేవలు అందిస్తారని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఈ రాజకీయ కుటుంబ నేపథ్యం ఏంది, రాజకీయాల్లోకి మీరు ఏ విధంగా వచ్చారు? కుటుంబ నేపథ్యం అంటే మాది ప్యూర్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఫాదర్ మదర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు అగ్రికల్చర్ చేసి మమ్మల్ని చదివించారు. మేము ముగ్గురు బ్రదర్స్. మా పెద్దన్నయ్య వికారాబాద్లో మాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కాలేజెస్ తను అక్కడ ఉంటారు. మా రెండో అన్నయ్య హైదరాబాద్లో ఉంటారు. ఆయన మాకు గోడౌన్స్ ఉన్నాయి, వేర్ హౌసింగ్. సో మాది మెయిన్ ఏంటంటే వేర్ హౌసింగ్ బిజినెస్, సిమ్ సప్లైకి సంబంధించినవి. అంటే టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే వస్తాయి కదా, ఇప్పుడు రైతుల దగ్గర మనం కొనేవి దీని మీద కొనేవి మినిమం సపోర్ట్ ప్రైజెస్లో, అంటే ప్యాడీ కానీ వీట్ కానీ మేజ్ కానీ ఇవన్నీ బిజినెస్. అంటే మన స్టోరేజ్ కెపాసిటీ, అంటే మనం రంగంలో ఉండి మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పటి వరకు 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసి ఇప్పుడు మనకి ఒక ఇండస్ట్రీ కూడా పెట్టారు. మేము ఆ ఇండస్ట్రీ కూడా నడుస్తుంది, గోడౌన్స్ ఉన్నాయి మాకు. సో అందులో చాలా మందికి మా ఊరు వాళ్ళకి నేను అక్కడ జాబ్ ఇవ్వడము అలా చేయడం వల్ల ఈ ఊరికి ప్రతి ఎలక్షన్ 20 ఏళ్ళ నుంచి నేను ఎలక్షన్కి రావడము, ఇక్కడ ప్రతి అభ్యర్థులను నిలబెట్టడము, గెలిపించడం, ప్రతి ఎలక్షన్కి వచ్చి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారిని చూసి, ఆయన ఇన్స్పిరేషన్ కేసీఆర్ గారు, ఆయనను చూసి ఆయన చేసే పనులు చూసి, ఆయన స్కీమ్స్ ఏవైతే ఆయన తీసుకొచ్చారో, ఇప్పుడు షాదీ ముబారక్ కానీ ఈ రైతు బంధు స్కీమ్స్ కానీ ఇవన్నీ చూసి నాకు అనిపించింది, అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత మా గ్రామానికి సేవ చేయొచ్చు, నేను పుట్టిన గ్రామానికి సేవ చేసుకుందామని రాజకీయాలకు రావడం జరిగింది. గ్రామంలో ప్రధానంగా వాటర్ సమస్య అనేది కనపడుతూ ఉంది. మీరు సర్పంచ్గా ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వాటర్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ముఖ్యంగా మీరు అన్నది ఆల్మోస్ట్ మిషన్, మీరు అన్నది వాస్తవమే, వాటర్ ప్రాబ్లం ఉంది. కానీ ఇంకొక 15 రోజుల్లో మిషన్ భగీరథ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని ఏరియాలో ఆటోమేటిక్గా కొన్ని వార్డ్స్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ అర్జన్వాడలో స్టార్ట్ అయిపోయింది వాటర్. ఇంకొక 15 డేస్లో వాటర్ ప్రాబ్లం తీరిపోతుంది. సో వాటర్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ అంటే కాలువలు లేవు, ప్లస్ సీసీ రోడ్స్ లేవు, చాలా మట్టుకు రోడ్స్ పెండింగ్స్ ఉన్నాయి. సో వీధి దీపాలు కూడా అన్ని చిన్న చిన్న లైట్లు పెట్టారు. సో దాన్ని కొంచెం ఎల్ఈడిగా మార్చేసి కొంచెం గ్రామాన్ని నాకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా ఆశయం. అదేవిధంగా గ్రామంలో ఎక్కువ శాతం మంది రైతులు ఉన్నారు. రైతులు మీకు రైతు వ్యాపారం చేస్తున్నారు, రిలేటెడ్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వారు పడే కష్టాలు అనేవి మీకు తెలుసు. ఇప్పుడు రేపు సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో రైతులను ముందుకు ఏ విధంగా తీసుకుపోతారు? తప్పకుండా గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో, అంటే వరికి కానీ ఏ పంట కందులకు కానీ ఏ పంట అయినా సరే మా గ్రామంలో సెంటర్ పెట్టించి ఖచ్చితంగా వాళ్ళు అమ్ముకునే ధాన్యం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే విధంగా, గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా నేను ఖచ్చితంగా పని చేయగలుగుతాను. ఎందుకంటే నాకు సంబంధించిన బిజినెసే కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే పని తప్పకుండా చేయగలుగుతాను. ఖచ్చితంగా ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఒకటి క్రియేట్ చేసి రైతులకు అవగాహన సదస్సులు పెట్టి, అంటే మనం సాయిల్ టెస్ట్ చేయించి మనకి ఏ పంటలు అయితే బాగుంటుంది అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మనకి ఏవైతే స్కీమ్స్ ఉంటాయో రైతులకు వాళ్ళందరికీ వర్తింపజేసేలా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది, వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. అట్లా నేను రైతులకు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రామం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబం అభివృద్ధి చెందాలన్నా మహిళ పాత్ర కీలకం. మహిళలకు మీరు ఏ విధంగా చేయూతనిస్తారు? ఒక మహిళా అభ్యర్థిగా ఈ గ్రామ సర్పంచ్గా మీ అమ్మగారు నిలబెడతా ఉన్నారు, మహిళలకు ఏ విధంగా ప్రోత్సాహాలు? తప్పకుండా ఇక్కడ చాలా డాక్టర్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దానివల్ల అంటే ఇప్పుడు పిల్లలకి కానీ, అంటే ఈవెన్ డెలివరీస్కి, అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే విధంగా సాయం గవర్నమెంట్ అందాలో అవన్నీ అందిస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా మహిళల కోసం స్పెషల్గా ఇవి డ్వాక్రా గ్రూప్స్కి ఏదైతే వాళ్ళకి లోన్స్ విషయంలో, ఇంకేదైనా పెన్షన్స్, ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారు, అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించే దాంట్లో కూడా నేను ముందుండి వాళ్ళని తీసుకెళ్ళి చదువుకున్న అమ్మాయిలు, ఇక్కడ ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులు ఇప్పిస్తాం ఇక్కడ.
సో గవర్నమెంట్ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటుందో అలాంటివి ఇక్కడ పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాళ్ళకి ఎదగడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాం. గ్రామంలో ఎక్కువ శాతం మంది యువకులు చదువుకున్నప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు తక్కువ. పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్నా కూడా ఎక్కువ మంది యువకులు ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మీరు ఒక పారిశ్రామికవేత్తగా యువకులకు ఎలాంటి ఉపాధి చూపెట్టారు? చుట్టుపక్కల ఉన్న మహేంద్ర ఇండస్ట్రీస్ కానీ, లుంగి ఇండస్ట్రీస్ కానీ, వాళ్ళ దాంట్లో ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో, అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఐటీఐ, పాలిటెక్నిక్స్ చాలామంది మా ఊళ్ళో కూడా పిల్లలు చేశారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా శాయశక్తులా ప్రయత్నించి వాళ్ళకి జాబ్లు వచ్చేటట్లు నేను ప్రయత్నం చేస్తాను. ఆ విషయంలో కూడా నేను ముందడుగు వేస్తాను. ఇప్పుడు యువతని ముందుకు తీసుకెళ్లాలనేది నా గ్రామంలో వైద్య రంగాన్ని ఏ విధంగా, వైద్య సేవలు ఏ విధంగా ఆల్రెడీ మా దగ్గర హాస్పిటల్ ఉంది. ఇక్కడ 12 గంటలు 12 అవర్స్ హాస్పిటల్ ఉంది పిఎస్సి. దాన్ని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి సహకారంతో ఈవెన్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము అభ్యర్థించి 24 గంటలు హాస్పిటల్ చేసి ఇక్కడనే డెలివరీస్ కానీ, సర్జరీస్ కానీ చేసేలా తప్పకుండా మేము ప్రయత్నిస్తాం. అది తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. విద్యారంగంలో మీ కృషి ఎలా ఉండబోతుంది? స్కూల్స్ అప్గ్రేడేషన్, ఇక్కడ జూనియర్ కాలేజ్ ఏర్పాటు, డిగ్రీ కాలేజ్ తప్పకుండా ఇది మండల్ కేంద్రం అయింది కాబట్టి తప్పకుండా జూనియర్ కాలేజ్, కేజీవీపీహెచ్ ఆల్రెడీ వచ్చింది మా దగ్గర, హాస్టల్లో వచ్చింది ఇక్కడ. అలాగే జూనియర్ కాలేజ్ కూడా తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మా ఊర్లో ఈ మండల్లో చదివే పిల్లలకి ఇంకా జైరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని సమకూరేలా, అంటే ఈవెన్ జూనియర్ కాలేజ్ కానీ, ఇక్కడ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కూడా జైరాబాద్లో తప్ప ఇంకెక్కడ లేదు. సో ఈవెన్ డిగ్రీ కాలేజ్ కూడా మేము ప్రయత్నం చేస్తాం. గ్రామం మండల కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా నేను ముందు ప్రధాన అంశమే మాది డ్రైనేజ్ సిస్టము, ఈ మురికి కాలువలు కట్టించడము, మెయిన్ నీట్నెస్, అంటే ఈ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా మెయిన్ లక్ష్యం. మా అమ్మగారు అయిన సుగుణమ్మ గారికి ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోబెట్టాను. మా అమ్మగారిది కత్తెర గుర్తు. సో నేను మీ అందరికీ కోరేది ఒకటే, మొగడంపల్లి గ్రామ ప్రజలకందరికీ కత్తెర గుర్తుకు పెద్ద సంఖ్యలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరి దగ్గర ఆశీర్వాదం. ग्राम पंचायत मोगड़मपल्ली जहराबाद मंडल में बड़ा विलेज है। यहाँ पर जो है 5000 वोटर है, 5000 वोटर्स मोगड़मपल्ली में है। और मोगड़मपल्ली मंडल बनाने के लिए यहाँ पे 22 ग्राम पंचायत है मोगड़मपल्ली मंडल में। तो ये मंडल बनाने के लिए हमारे साबिका मिनिस्टर, अभी जो प्रेजेंट एमएलसी है मोहम्मद फरीदुद्दीन साहब, उनकी बहुत कोशिशों से, और हमारे इंचार्ज मानिकराव साहब थे, उनकी भी कोशिशों से यहाँ पे हमारे मोगड़मपल्ली को मंडल बने। मोगड़मपल्ली అభ్యర్థిగా పటేల్ మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారిని నిలబెట్టడం ఎందుకు జరిగిందంటే, మా గ్రామ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలందరం కలిసి గ్రామ అభివృద్ధిలో మంచి అభివృద్ధి జరుగుతుందని, ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాడన్న ఉద్దేశంతో పెద్దలందరం డిసైడ్ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒక్కరికే క్యాండిడేట్గా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మొన్ననే జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి మా మోడంపల్లి గ్రామం తరఫున భారీ మెజార్టీతో 1100 మెజార్టీ ఇచ్చి తాలూకా లెవెల్లో 34,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. కాబట్టి మా గ్రామాభివృద్ధికి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మరియు మా పటేల్ యొక్క సహకారము, మా సహకారము మండల్ లెవెల్లో గ్రామాభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఏవైతే కేసీఆర్ గారు చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా చేరడం జరుగుతుంది. అదేవిధంగా మా అభ్యర్థిగా మేడం సుగుణమ్మ గారు ఏదైతే నిలబెట్టినామో భారీ మెజార్టీతో గెలుస్తామని మేము ఆశ ఉంది మాకు.